ఆఖరికి విజయం నా సొంతమయ్యింది. శత్రువులందర్నీ నేను హతమార్చాను. అందరూ నా ముందు తల వంచాల్సిందే. అందరూ తిరిగొచ్చాడు మహాబలి కంసుడు. ఇక ఈ భూమిని పరిపాలిస్తాడు ఈ కంసుడు మాత్రమే. శంబాలా జంబాలా ఇక్పటం దుక్పటం చెడు దృష్టి కిరీటం. కంస మహారాజు రాజ్యాన్ని నువ్వే విస్తరింపచెయ్యాలి. ఎవ్వరు చెయ్యలేని పనులను నా శక్తులతో నేను చేసి చూపించాను. నేను సింహ హృదయాలను నామరూపాలు లేకుండా చేశాను. చివరికి లిటిల్ సింగాన్ని కూడా అంతం చేశాను. ఈ రోజు నేను భూమిని సొంతం చేసుకున్నాను. రేపు ఈ విశ్వాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. కంసుని రాజ్యం. ఏమైంది మహారాజా? ఒక్కసారిగా నాకు ఏమనిపించిందంటే చెడు దృష్టి బలహీనపడినట్టు అనిపించింది. అయితే నీ చెడు దృష్టి ప్రభావం క్షీణించిపోలేదు కదా కంసుడా? చాలా ఆపు. చెడు దృష్టి ఎప్పటికీ క్షీణించిపోదు. ఎవరైనా సరే ఎక్కడున్నా సరే
చెడు దృష్టి బారి నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు. ఆఖరికి నువ్వు కూడా మహాకాలుడా. ధన్యవాదాలు సునేరి. నీకు తెలుసు కదా అమృత భాండం ఎక్కడుందో? కృష్ణ, నువ్వు నా దగ్గరికి రావద్దు. చెడు దృష్టి మనల్ని గమనిస్తోంది. ఆ, ఇది దివ్యలోకం లిటిల్ సింగం. మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. చెడు దృష్టి ఇక్కడికి ఎప్పటికీ చేరుకోలేదు. హ్మ్? హ్మ్? అంతా ముగిసిపోయింది కృష్ణ. సింహహృదయ జ్వాల ఆరిపోయింది. సూర్యుడిని అంధకార గ్రహణం కమ్మేసింది. నా మిత్రులు కనిపించడం లేదు. ఇంకా మిర్చి నగరం కూడా నాశనమైపోయింది. నాకు తెలుసు లిటిల్ సింగం. కంసుడు తన దుర్మార్గపు ఆలోచనలతో విజయం సాధించాడు. భూమిపై కంసుడు దుష్ట శక్తులు రాజ్యాన్ని ఏలుతున్నాయి. కంసుడు సింహహృదయ రక్షకుల్ని కూడా తన వశపరుచుకున్నాడు. అంటే మంచితనం చెడు చేతుల్లో ఓడిపోయింది. ఓటమి అంటే కింద పడి మళ్ళీ లేవలేకపోవడమే. నువ్వింత త్వరగా ఓటమిని ఒప్పుకోకు లిటిల్ సింగం. కృష్ణ, నీ దగ్గర దుష్ట శక్తుల్ని ఓడించే ఇంకా భూమిని కాపాడే మార్గం ఏదైనా ఉందా? మ్మ్. మ్మ్. ఒక ఉపాయం ఉంది మిత్రమా, కానీ సింహమంత ధైర్యం కావాలి. ఆ? సూర్యుడు పూర్తి విశ్వానికి, బ్రహ్మాండానికి ప్రాణం పోస్తాడు. చెట్లు, మొక్కలు, ప్రాణులు, జంతువులు, నీళ్లు, గాలి, వీటన్నిటికీ ప్రాణం లభిస్తుంది సూర్యుడి కిరణాల వల్లే. అంధకార గ్రహణం ఏర్పడినప్పుడే సూర్యుని ఒక ఆఖరి కిరణం విద్యాలోకంలోని దివ్య పుష్పం రేకుల లోపల బందీ అయింది. ఇక అక్కడ సురక్షితంగా ఉంది. ఆ చివరి సూర్యుని కిరణమే చెడు దృష్టిని ఇంకా అంధకార గ్రహణాన్ని నాశనం చేయగలదు. అలాగైతే సూర్యకిరణాలు చెడు దృష్టిని అంతం చేయగలదా? లేదు, కానీ ఆ ఒక్క కిరణం వల్ల ఆ చెడు దృష్టిని కొద్దిసేపటికి మనం కట్టడి చేయగలము. అప్పుడు మనం దాన్ని గ్రహమండలం నుంచి బయటికి పంపించొచ్చు. మరి సింహం ఇంకా సింహధైర్యం నాతో ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈసారి లిటిల్ సింగం ఇంకా ఈ కృష్ణ జోడి దుష్ట శక్తుల అంతానికి దారి తీస్తుంది. ఆహా! నేనే మహాబలి కంసుడిని. ఈ కంసుడి రాజ్యంలో కంసుడి చట్టమే నడుస్తుంది. ఎవరైతే నా చెడు దృష్టి సేనలో చేరాలనుకుంటారో వాళ్ళు ముందుకొచ్చి తల వంచి నాకు కానుకల్ని సమర్పించండి. విన్నారు కదా, అందరూ రండి. వచ్చి మహాశక్తిశాలి మహాబలి కంసుడికి కానుకలివ్వండి. బాదల్ బాద్షా ఇంకా బాదల్ బాద్షా పూర్తి రాజ్యం తరపు నుంచి ఒక చిన్న కానుక. మీ శత్రువు లిటిల్ సింగం సహచరులు కరాటే, కావ్య ఇంకా చిక్కి. కంసుని రాజ్యం వర్ధిల్లాలి. ఆ, ఆ, ఆ. ఇంకా గాబ్లిన్స్ తరపు నుంచి లిటిల్ సింగం ముఖ్యమైన స్నేహితులు లట్టు ఇంకా బబ్లీ. కంసుని రాజ్యం వర్ధిల్లాలి. సబాష్! వీళ్ళు నాకు శత్రువుల ఓటమిని గుర్తు చేస్తూ ఉంటారు. అగ్నిశ్వర్ తరపు నుంచి ఈ అగ్నిపాసం కంసుని రాజ్యం వర్ధిల్లాలి. మరియు కైలాసురుడి కోయిలా. చాలా బాగుంది.
ఓ లాలా అత్యాస లోబీ నా మాయా శక్తిని తీసుకోండి. కంసుని రాజ్యం వర్ధిల్లాలి. కానుక నాకు నచ్చింది. కోపం పెరుగుతుంది, అందరి నెత్తికి వ్యాపిస్తుంది. మహారాజుకి కోపాన్ని వ్యాపింపచేసే శక్తి. నీ కానుక ఎక్కడ కాలుడా? మేలుకున్నాడు మహాకాలుడు. భూమిని పాతాళంగా మార్చేస్తాడు. విధ్వంసం, విధ్వంసం, విధ్వంసం. మహాకాలుడు ఎవరికి తల వంచడు. మంచిని అంతం చేయడంలో నీకెంత భాగం ఉందో నాకు అంతే భాగం ఉంది. కంసుడితో పాటు ఈ భూమిని మహాకాలుడు కూడా పరిపాలిస్తాడు. కాలుడి పరిపాలన. నిన్ను నిద్రావస్థ నుంచి మేలుకొల్పింది ఎవరు? ఈ కంసుడు. కాలుడువైన నిన్ను మహాకాలుడిని చేసింది ఎవరు? ఈ కంసుడే. లిటిల్ సింగం ఇంకా తన స్నేహితుల్ని ఓడించింది ఎవరు? ఈ కంసుడే. కానీ నువ్వు నాతో పోటీ పడాలనుకుంటున్నావా? దుష్ట శక్తుల సేన, ఈ రాజద్రోహిని చుట్టుముట్టి బంధించండి, బంధించండి. నా ముందు తల వంచు, లేదంటే నిన్ను పాతాళ లోకానికి పంపించేస్తాను. తల వంచు. చూడు, మహాకాలుణ్ణి మోసం చెయ్యొద్దు. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. కాలుడి కానుక ఎంతో నమ్మకస్తుడైన కాలుడి సేనాధిపతి కుంకా. నేనే మహాబలి కంసుణ్ణి. ఇంతటితో నా దుష్ట శక్తి సేన పూర్తయింది. కేవలం ఈ భూమిని పరిపాలించడం మాత్రమే నా లక్ష్యం కాదు. ఈ విశ్వాన్ని మొత్తం నా సొంతం చేసుకోవాలి. శంబాలా, నా కోసం ఒక విమానాన్ని తయారు చేయి. అందులో నేను అంతరిక్షానికి వెళ్ళి గ్రహాలన్నిటినీ నేను స్వాధీనం చేసుకుంటాను. భూమిని మాత్రమే కాదు, ఈ విశ్వాన్ని మొత్తం ఈ కంసుడు పరిపాలిస్తాడు. కృష్ణ, ఏదో పెద్ద చెడు జరగబోయేలా ఉంది. ఆ దుష్ట కంసుడు భూమి తర్వాత గ్రహాలను కూడా వశపరుచుకోవాలని చూస్తున్నాడు. అతను విశ్వాన్ని మొత్తం ఏలాలని ఆలోచిస్తున్నాడు. కృష్ణ, మనం వీలైనంత త్వరగా చెడు దృష్టిని ఈ లోకంలో నుంచి బయటికి పంపించేయాలి. మమ్మల్ని విద్యా సరస్సు దగ్గరికి తీసుకెళ్తున్నాయి. త్వరగా. విద్యా సరస్సు ఎంతో దట్టమైన ఈ మాయావనంలో ఉంది సునహరి. మమ్మల్ని కిందికి దింపు. చెడు దృష్టులు మా మీద పడకుండా వనంలో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయి.
ఇన్ని తామర పువ్వులు ఉన్నాయేంటి? దివ్య పుష్పం కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. కానీ మన దాని దగ్గరికి ఎలా చేరుకుంటాం? ఎలాగూ ఇంతవరకు వచ్చాం కాబట్టి ముందుకు వెళ్లే మార్గం కూడా మనకు తెలుస్తుంది. ఆ. నాగదేవత దాహాన్ని మీరు తీర్చినప్పుడు సమస్య తీర్చే పరిష్కారం మీ చెంత చేరుతుంది. మనం ఆ శిలా విద్యా దాహాన్ని తీర్చాల్సి ఉంటుంది. ఓ అంటే అందులో విద్యా సరస్సు నీటిని నింపాలనుకుంటాను. హా ఆ? లిటిల్ సింగం త్వరగా పైకి రా. విద్యని పొందడం అంత సులభం కాదు. చివరిగా ఇంకొక్కసారి చాలు. లిటిల్ సింహం మూడు సార్లు దివ్య పుష్పాన్ని వెతకండి. ఒకటి మాత్రమే అసలైనది, మిగతావి నకిలీవి. ఈ సింహం నకిలీలను కనిపెట్టి ఏరి పారేస్తాడు. మనం ఈ ఆకుల్ని దాటుకుంటూ ముందుకు సాగాలి. ఇది అసలు తగ్గట్లేదు. కృష్ణ వెనకాల చూడు. లిటిల్ సింగం అక్కడికి. ఇందులో అసలైన దివ్య పుష్పం ఏదై ఉంటుంది? కృష్ణ, ఇక్కడి నుంచి నువ్వే నాకు దారి చూపించాలి. దివ్య పుష్పం ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి బురద దాని చెంత చేరదు. ప్రత్యేకమా? అదిగో అలా చూడు కృష్ణ, ఆ బంగారు కమలం భిన్నంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా అదే దివ్య పుష్పం అయి ఉంటుంది. మెరిసే ప్రతి వస్తువు ప్రత్యేకమైనది కాదు. మనకిక 2 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మనం ఆ దివ్య పుష్పాన్ని కనిపెట్టలేకపోతే సూర్యుని ఆఖరి కిరణాన్ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. సింహం ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ చెయ్యడు. నువ్వే చెప్పావు కదా దివ్య పుష్పం ప్రత్యేకమని, బురద దాని దగ్గరికి రాలేదు అని. అవును. అయితే బురదని తీసి పారేద్దాం.
దొరికింది దివ్య పుష్పం. వెనక్కి వెళ్ళు. సూర్యుడి ఆఖరి కిరణం. కంసుడికి గుణపాఠం చెప్పడానికి బయలుదేరదామా లిటిల్ సింగం? మనం ఇప్పుడు ఆ చెడు దృష్టి దగ్గరికి చేరుకోవాలి. అది ఖచ్చితంగా కంసుడు కాలుడి దగ్గరే ఉంటుంది. ఈసారి నిన్ను అడ్డదారిలో తీసుకెళ్తాను. సునైరి పద. మహాబలి కంసుని విశ్వ వినాశన విమానం కొద్దిసేపట్లోనే సిద్ధమైపోతుంది. ఒక సేనకి కావాల్సిన శక్తి దీనికుంటుంది. చాలా సంతోషం శంబాల మాంత్రికుడా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే ఆ విమానం శక్తివంతమైందైతే నేను నిన్ను నా సేనాధిపతిగా నియమిస్తాను. ధన్యవాదాలు మహారాజా. పనుల్ని త్వరగా పూర్తి చేయండి. ఇక్కడంతా చెడు దృష్టి సైన్యం కాపలా ఉంది. లోపలికి వెళ్ళడం ఏమీ అంత సులభం కాదు. హా, మనమిప్పుడు ఆలోచించి ముందడుగు వేయాలి. సింహహృదయ రక్షకుల ధ్యాస మళ్లించి మనం ముందు వైపు నుంచి లోపలికి ప్రవేశించవచ్చు. కానీ చెడు దృష్టి నుంచి మనం ఎలా తప్పించుకోగలం? ఈ దివ్య వస్త్రము నిన్ను అదృశ్యం చేస్తుంది. నువ్వు నాకు తప్ప ఇంకెవ్వరికీ కనిపించవు. ఇక మీరు? నేనా? ఒక నెమలి ఈకను ఎవరు పట్టించుకుంటారు? గుర్తుంచుకో, మంచి అదును చూసి నువ్వు చెడు దృష్టిని సూర్యుని ఆఖరి కిరణం కాంతితో అంతం చేయాల్సి ఉంటుంది. అవును, ఎప్పుడైతే చెడు దృష్టి కన్ను మూసుకుపోతుందో మనం దాన్ని భూమి నుంచి బయటికి తీసుకువెళ్తాం. సిద్ధంగా ఉండు కంసమామ, నీ మహల్లో భూకంపం రాబోతోంది. ఎవరు? నా ముందుకు రండి. ఇక్కడెవరో ఉన్నారు. త్వరగా మహల్కి రక్షణ కవచాన్ని సిద్ధం చేయండి. కావ్య కరాటే చికి.
నా మిత్రమా లడ్డు బబులి. కంస్ చెడు దృష్టి కన్ను కంసుడి కిరీటం పైనుంది. నేను ఎలాగైనా సరే కంసుడి ధ్యాసని మళ్లించాలి. అప్పుడే నేను తన కిరీటం దగ్గరికి చేరుకోగలను. అర్థమైంది. మూర్ఖపు సైనికుల్లారా, అసలు ఏం జరుగుతోంది? లిటిల్ సింగం, లిటిల్ సింగం, కాలుడా తన్ని విడిచిపెట్టు. తన సంగతి నేను చూసుకుంటాను. కంస మహారాజా, మీరు ఈ పనికిరాని లిటిల్ సింగాన్ని అంతం చేశారు కదా, మరి ఎలా తప్పించుకున్నాడు? లిటిల్ సింగాన్ని నేను అంతం చేస్తాను. కంస మహారాజా, మహాకాలుడా, ఆ పిల్లాడిని అంతం చేస్తే అప్పుడు అతనిలో ఉన్న సింహ హృదయ శక్తి నశిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించి మనం మన విమానాన్ని ఇంకా శక్తివంతంగా మార్చుకోవచ్చు. సింహ హృదయుడు శక్తి. మొదటిసారిగా నువ్వు చాలా తెలివిగా సలహా ఇచ్చావు. నేను తెలుసుకుంటాను తను ఎలా ప్రతిసారి బ్రతికి బయటపడుతున్నాడని. త్వరగా తన్ని బంధించండి. అసలు ఏం జరిగింది? మాంత్రికుడు శంబాల, త్వరగా తన శక్తిని బయటికి తీసుకురా, లేకపోతే నేను నిన్ను ఈ భూలోకం నుంచి బయటికి పంపించేస్తాను. చిత్తం 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 మహారాజా. మేలుకో లిటిల్ సింగం, దృష్టి సారించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. కంసుడు ఇంకా కాలుడు మధ్య ఉన్న శత్రుత్వమే చెడు దృష్టి కన్ను దగ్గరికి చేరుస్తుంది. శంబాలా, నేను ఒంటరిగా మీ అందరితోనూ పోరాడలేను. నా శక్తిని నాలో నుంచి తీసుకునే బదులుగా నన్ను కూడా మీ చెడు దృష్టి సేనలో చేర్చుకోండి. నేను తల వంచడానికి సిద్ధంగా ఉన్నాను. చివరికి నువ్వు అర్థం చేసుకున్నావు. మహాబలి కంసుడి ముందు తల వంచడమే తెలివిగల వాళ్ళ లక్షణం అని తెలుసుకున్నావు. అవును, సింహం ఈ విశ్వంలోనే నిజమైన రాజు ముందు తల వంచి నమస్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గొప్ప విధ్వంసకుడు మహాకాల్, నువ్వే నన్ను ముందు ఓడించావు. ఇక ఇప్పుడు కూడా నువ్వే నన్ను వశపరుచుకున్నావు. నేను నీ ముందు తల వంచుతున్నాను. నిజానికి అసలైన సాహసానికి నిదర్శనం నువ్వే. కానీ మహాకాల్, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అది నువ్వు ఇంత పెద్ద రాక్షసుడు అయ్యండి చివరికి మామూలు రాజుకి బానిస ఎలాగయ్యావు? మహాకాలుడు ఎవరికి బానిస కాడు. ఈ నకిలీ రాజుని నేను చిటికలో అంతం చేయగలను. ఆ తర్వాత ఈ విశ్వం మొత్తాన్ని నేనే ఏలుతాను. ద్రోహి, ద్రోహి, ద్రోహి! ఈ మహాకాలుని తక్కువ అంచనా వేయొద్దు కంసుడా. మహారాజుకి శత్రువు మాకు శత్రువే. మహాకాలుడా, మేం మీకు తోడుగా ఉంటాం. విధ్వంసం, విధ్వంసం. వేటకి పిలుపొచ్చింది. కంస మహారాజా, మొదలు పెట్టండి యుద్ధాన్ని. దాడి చెయ్యండి.
విధ్వంసం. లిటిల్ సింగం, నువ్వు త్వరగా చెడు దృష్టి వద్దకు వెళ్ళాలి. సరే కృష్ణ. సింహహృదయ జ్వాల నినాదం ఒక్కటే, వీరత్వం గెలవాలి, చెడు నశించాలి. నన్ను దయచేసి క్షమించండి. ప్రస్తుతం నేను ఆ చెడు దృష్టిని ఎలాగైనా అంతం చేయాలి. మహావినాశక మహాకాలుడా, కంసుడి శక్తి తన కిరీటం పైనున్న చెడు దృష్టి కండ్లో ఉంది. ఒకవేళ కిరీటం నీదైతే అప్పుడు గెలుపు కూడా నీదే అవుతుంది. ఇప్పుడు నీ అంతం ఖాయమైంది కంసుడా. నీ దగ్గర నీ తలరాతని మార్చుకోవడానికి ఒకే ఒక అవకాశం ఉంది మహాకాల్. దాన్ని కూడా నువ్వు వదిలేసుకున్నావు. ఇప్పుడు పందెం సింహం చేతిలో ఉంది. సింహహృదయ జ్వాల నినాదం ఒక్కటే, వీరత్వం గెలవాలి, చెడు నశించాలి. కృష్ణ, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? నువ్వు లిటిల్ సింగంతో చేతులు కలిపావా? మహాకాలుడు నిన్ను అంతం చేస్తాడు. సునేరి, వెనక నుంచి దాడి చేస్తావా? పిరికి పంద. దుష్ట శక్తుల సేన, వాళ్ళని పట్టుకోండి. లిటిల్ సింగం, ఇది నీకు పనికొస్తుంది. ఒక చిన్న పిల్లాడు మనల్ని దద్దమ్మల్ని చేశాడు. మనల్ని కాదు, నిన్ను. తను రాగానే నీ బుద్ధి మందగిస్తోంది. మనం గొడవ పడాల్సిన సమయం కాదు. అతను అంధకార గ్రహణాన్ని ఛేదిస్తే కంసుడి పాలన, మహాకాలుడి విధ్వంసానికి తావే ఉండదు. నాకు తెలుసు, వాడు ఎక్కడికెళ్ళుంటాడో నాకు తెలుసు.
సూర్య శిఖరం మంటల్లో కాలిపోతోంది. పైకి ఎగురు సునైరి. దాడి చెయ్యండి. విధ్వంసం. లిటిల్ సింగం చెడు దృష్టి మేల్కోవాలని ప్రయత్నిస్తోంది. మనం వెంటనే సూర్యుడి దగ్గరికి చేరుకోవాలి. నాకు సాయం చేస్తునేరి. వేటకి పిలిపొచ్చింది. ఇదే అవకాశం, రండి. ఆటా మాజీ సటక్లీ. షికార్ కి పుకార్. నన్ను ఎందుకు మీరు కొడుతున్నారు? త్వరగా వెళ్ళు సునేరి. నేను మహాబలి కంసుడిని. నాతో తలపడి ఎవ్వరు గెలవలేరు. ఆఖరికి నువ్వు కూడా కృష్ణ. ఇదే తప్పుని నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు మామా. చెడు మంచిని అంతం చేస్తుందని అనుకుంటున్నావు. లిటిల్ సింగం, పోయినసారి ఈ లోయలో పడి తప్పించుకున్నావు. ఈసారి మీరిద్దరూ కలిసి వెళ్తారు గాని ఎప్పటికీ తిరిగి రారు. నీలాంటి రాక్షసుల్ని అంతం చేసేంత వరకు ఈ సింహం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు. నీ వంతు కృష్ణ. కృష్ణ చెడు దృష్టి బయటికి రావాలని ప్రయత్నిస్తోంది.
కాలుడికి అంతమనేదే లేదు. లిటిల్ సింగం కృష్ణుడు కలిసి సూర్యుణ్ణి గ్రహణం నుండి విముక్తి చేశారు. ఇంకా విశ్వం మొత్తానికి పునర్జన్మను ప్రసాదించారు. సింహహృదయ జ్వాల, నేను రావడానికి కాస్త ఆలస్యమైంది, కానీ ఈసారి సింహం మీ రక్షణకి ఎటువంటి లోటు రానివ్వడు. చికి, లట్టు, బబ్లీ, కావ్య, కరాటే, మీరందరూ బాగున్నారు. మేం మాత్రమే కాదు, ఇక్కడంతా బానే ఉంది. అది కూడా నీ వల్ల మాత్రమే. నేను ఒంటరి వాడిని కాదు, నాతో పాటు నా స్పెషల్ మిత్రుడు కృష్ణ ఉన్నాడు. భూమి మీద